మీరు అవుట్డోర్ లో తీస్తున్నారు, సో ఏదో వ్లాగింగ్ చేస్తా ఉన్నారు. సో అప్పుడు వచ్చేసరికి సిచ్యువేషన్స్ వేరుగా ఉంటాయి, అక్కడ ఉండే వెదర్ కండిషన్స్ వేరుగా ఉంటాయి. వాటికి తగ్గట్టుగా మనము ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ ఆప్షన్ లో చూద్దాం. దానికి మనము ఆటో వెళ్ళటం అనేది బెస్ట్, ఎస్పెషల్లీ బిగినర్స్. సో మీరు ఇప్పుడు మెన్యూలోకి వెళ్ళి ఇన్ కేస్ నేను ఆ సెట్టింగ్ చేసుకుంటున్నాను అని అనుకున్నప్పుడు ఏం చేయాలి, మనకి చేంజ్ షూట్ మోడ్ మార్చుకోవాలి. షూట్ మోడ్ ఎక్కడ మార్చుకోవాలి? ఇందాక నేను మాన్యువల్ షూట్ మోడ్ ఇందాక చెప్పిన ఈ పేజ్ లో మనం చేసాము. మెనూలోకి వెళ్ళి సెకండ్ సెక్షన్ లో మనకి పేజ్ 1 లో ఉంటది. సో షూట్ మోడ్, ఈ షూట్ మోడ్ సెలెక్ట్ చేసుకొని, మీరు బిగినర్స్ కాబట్టి ఫస్ట్ బిగినర్స్ రేంజ్ లో నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అంటే డిఫాల్ట్ గా మీకు ఇదే ఉంటది. ఇన్ కేస్ స్టార్టింగ్ లో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఈ మోడ్ లోనే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇంటెలిజెంట్ ఆటో అని ఉంటది. అంటే ఇదేంటంటే ఆటోమేటిక్ గా మనకి అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా, లైట్ తగ్గట్టుగా మీరు ప్యాన్ చేస్తున్నా సరే ఇదంతా కూడా. సో ఇంటెలిజెంట్ ఆటోకి వెళ్ళిపోండి, బిగినర్స్ కాబట్టి అది మోడ్. సో ఇదేం చేస్తుందంటే షటర్ స్పీడ్ ని, అపర్చర్ ని అండ్ ఐఎస్ఓ ని ఆటోమేటిక్ గా సెట్ చేస్తుంది అనమాట. సో మీరు ఎటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు బిగినర్స్ అయితే స్టార్టింగ్ లో టాకింగ్ హెడ్ కూడా అలా పెట్టుకోవచ్చు. బట్ టాకింగ్ హెడ్ వీడియోస్ ఇలాగ స్టూడియోలో చేసేటప్పుడు మీరు మాన్యువల్ లో పెట్టుకోవడానికి మాన్యువల్ సెట్టింగ్స్ ఎట్లా చేస్తే బాగుంటది అనేది అలవాటు అయితే దానికి వెళ్ళిపోండి. బట్ బిగినర్స్ వైజ్ గా మీరు అలా వెళ్ళొచ్చు. ఎస్పెషల్లీ బయటికి వెళ్ళినప్పుడు అవుట్డోర్ లో మీరు ఇంటెలిజెంట్ ఆటో మోడ్ లో వెళ్ళండి. కాబట్టి అది ఎవ్రీథింగ్ షటర్, అపర్చర్ అండ్ ఐఎస్ఓ ఆటోమేటిక్ సెట్ చేసుకుంటుంది. ఇంకోటి చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఆటోకి వెళ్ళినప్పుడు ZV-E10 లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డీఫోకస్ మోడ్ అని ఉంటుంది. ఇన్ కేస్ మీ కెమెరాస్ మీ దగ్గర కొంచెం అంటే F1.8, F2.8 ఆ రేంజ్ ఆఫ్ లెన్సెస్ లేవు, డిఫాల్ట్ గా తీసుకున్నారు, కిట్ లెన్స్ తో వెళ్తున్నారు, దాంట్లో కూడా నాకు కొంచెం షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కావాలి అంటే ఇది ఏం చేస్తుందంటే ఆర్టిఫిషియల్ గా కొంత మనకి బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ బేస్ మీద మనకి బ్లర్ చేస్తుంది. సో ఇక్కడ మనకి టాప్ లో C1 అనే బటన్ ఉంది. ఆ బటన్ ఏంటంటే దానికి మీకు డీఫోకస్ మోడ్ అంటారు అనమాట. సో దాన్ని మీరు ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట. సో డీఫోకస్ మోడ్ లో ఏంటంటే మీకు ఆ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వస్తుంది. సో అవుట్డోర్ లో మీరు సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఇన్ కేస్ పోర్ట్రేట్స్ ఏదైనా తీస్తున్నప్పుడు ఆ డెప్త్ కావాలనుకున్నప్పుడు డీఫోకస్ మోడ్ ని యూస్ చేస్తే మీకు ఆ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మీకున్న కిట్ లెన్స్ లో కూడా బాగా వస్తుంది. సో అలాగే ఇందాకటి వీడియో లాగే మీరు మాన్యువల్ ఎలా సెటప్ చేసుకున్నారో మీరు ఫ్రేమ్ రేటు అలాగే ఏ ఫార్మాట్ లో షూట్ చేస్తున్నాం అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఫాలో అయిపోవచ్చు. మీరు 4K లో చేస్తే 4K 25 FPS 100 MB/s లాగా 100M ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దాంట్లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అవుట్డోర్ లో షూట్ చేస్తున్నప్పుడు దీంట్లో ఇన్బిల్ట్ గా స్టెబిలైజేషన్ లేదు మనకి ZV-E10 లో. ఎందుకంటే ఇది బడ్జెట్ కెమెరా కాబట్టి ఇన్బిల్ట్ గా మనకి ఇన్ బాడీ స్టెబిలైజేషన్ లేదు. సో మనకి బయట తీస్తున్నప్పుడు ఫోన్ లాగా మనకు కొంచెం నీట్ గా రాదండి. ఇప్పుడు ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్ వీటిల్లో ఏంటంటే వాటిలో ఏంటంటే చిన్న సెన్సార్ ఉంటది కాబట్టి దాన్ని షూట్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది, అంత షేకీగా ఉండదు. బట్ ఇవి సెన్సార్స్ ఎక్కువ కాబట్టి మనకి షూట్ చేస్తున్నప్పుడు షేక్ ఎక్కువ ఉంటది, మనకి స్టెబిలైజేషన్ ఇన్ బాడీ స్టెబిలైజేషన్ లేదు కాబట్టి. సో అందువల్ల మనము స్టెబిలైజేషన్ యాక్టివేట్ చేసుకోవాలి. సో మరి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? సో మెన్యూలో సెకండ్ సెక్షన్ లో మనకి థర్డ్ పేజ్ లో మీరు ఇందాక ఆడియో ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నారు చూసారా, దాని కింద స్క్రోల్ డౌన్ చేస్తే మీకు స్టడీ షాట్ అని ఉంటుంది చూడండి. ఈ స్టడీ షాట్ క్లిక్ చేస్తే మీకు యాక్టివ్, స్టాండర్డ్ అండ్ ఆఫ్ అని ఉంటుంది. సో జనరల్ గా మీరు చూడండి ఒకసారి ఒక ట్రై కొట్టి చూస్తే స్టాండర్డ్ లోకి వెళ్ళొచ్చు అండ్ యాక్టివ్ వచ్చేసరికి ఏమైపోద్ది అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యాక్టివ్ లో మీరు షూట్ చేస్తే సపోజ్ మీరు ఇప్పుడు ఈ లెన్స్ ఫుల్ వైడ్ లో పెట్టి ఒక 17 ఉంది అనుకోండి ఫోకల్ లెంత్, యాక్టివ్ కి మార్చేసరికి ఆటోమేటిక్ 1 టైమ్స్ మీకు ఎక్స్ట్రా క్రాప్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. బట్ ప్రాబ్లం ఏమి ఉండదు, క్వాలిటీలో వేరియేషన్ ఏమి ఉండదు. కానీ కాకపోతే ఏంటంటే అది యాక్టివ్ స్టెబిలైజ్ చేయడానికి ఏంటంటే కొంచెం జూమ్ చేసుకొని మనకి హోల్డ్ చేస్తుంది అనమాట. సో అక్కడ నుండి షూట్ అవుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అవుట్డోర్ లో వెళ్ళేటప్పుడు మీరు ఆటోలో పెట్టుకున్నప్పుడు యాక్టివ్ మోడ్ పెట్టుకుంటే బెటర్ బయట, ఎందుకంటే మనకి ఇన్ బాడీ స్టెబిలైజేషన్ లేదు కాబట్టి. సో ఆ ఆప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మాన్యువల్ అయిపోయింది, ఆటో అయిపోయింది, ఇప్పుడు స్లోమో. సో ఆబ్వియస్లీ మనకి కొన్ని సార్లు స్లో మోషన్ వీడియోస్ కావాలనిపిస్తుంది. సో అది ఎలా పెట్టుకోవాలి ఇక్కడ మీకు చెప్పాను. ఈ మోడ్స్ మనం మార్చుకోవాలి అంటే గనక మనకి ఇక్కడ ఫోటో మోడ్ కానీ వీడియో మోడ్ కానీ అండ్ SNQ అని ఉంటుంది చూడండి. మీకు ఇది క్లిక్ చేస్తా ఉన్నప్పుడు మీకు మోడ్స్ మారుతాయి. ఇప్పుడు ఏంది ఫోటో మోడ్లో ఉంది, వీడియో మోడ్ SNQP అని ఉంది. సో ఇది SNQ అంటే స్లో అండ్ క్విక్.
మీరు స్లో చేసుకోవాలా, లేదు అంటే టైం ల్యాప్స్ లాగా ఉంటుంది చూసారా, ఆ టైం ల్యాప్స్ లాగా చేసుకోవాలన్నా సరే ఈ ఆప్షన్. దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు SNQ మోడ్ లో షూట్ చేస్తే మీకు ఆడియో రికార్డ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ సంథింగ్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్, లేకపోతే కొన్ని జంపింగ్స్, మోటార్ బైక్స్, ఇట్లాంటి వాటికి అన్నిటికి కూడా నో నీడ్ ఆఫ్ ఆడియో కాబట్టి, సో అలాంటి వాటప్పుడు మనం ఈ మోడ్ యూస్ చేసుకోవాలి. ఇప్పుడు మరి దీంట్లో ఇప్పుడు మనం మాన్యువల్లో మనం ఫ్రేమ్ రేట్స్, ఎఫ్ఎస్చర్ అవన్నీ మార్చుకున్నాము, ఆటోలో మార్చుకున్నాము. SNQ మోడ్ పెట్టుకున్నప్పుడు కూడా మీరు ఆ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, S అంటే స్లో, Q అంటే క్విక్. ఈ రెండు సెట్టింగ్స్ ఎక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు మెనూలోకి వెళ్ళిన తర్వాత మూవీ సెకండ్ లో ఫస్ట్ పేజ్ లోనే మీరు కింద ఒకటి ఉంటుంది చూడండి, కింద మీకు SNQ సెట్టింగ్స్ అని ఉంటాయి. ఈ సెట్టింగ్స్ లోకి వెళ్తే మీరు సో డిఫాల్ట్ గా మనకి ఇది ఇప్పుడు ఎలా అంటే 25 ఫ్రేమ్స్ లో మనం షూట్ చేస్తాం, ఆటో కానీ మాన్యువల్లో కూడా చూసాం. SNQ కూడా 25 ఫ్రేమ్స్. రికార్డింగ్ సెట్టింగ్స్ అంటే ఏ రికార్డింగ్ లో చేస్తున్నావు, 25 లో చేస్తున్నావా 30 లో చేస్తున్నావా అనేది. సో ఈ పైన అదనమాట. SNQ ఫ్రేమ్ రేట్ అంటే ఏంటంటే మీకు ఇప్పుడు 100 FPS రేంజ్ ఆఫ్ స్లో మోషన్ కావాలా, 50 FPS స్లో మోషన్ కావాలా, 25 కావాలా అనేది. కిందకు వచ్చేస్తే మీకు ఆటోమేటిక్ చూడండి 1 FPS దాకా ఉంది. సో ఎప్పుడైనా సరే మీకు స్లో మోషన్ అనేది మీ ఫ్రేమ్ రేట్ కి డబుల్ గా ఉండాలి, అంటే అది స్లో అవుతా ఉంటది. బేసిక్ ఫ్రేమ్ రేట్ కంటే తక్కువ వెళ్తుంది అనుకోండి, అప్పుడు టైం ల్యాప్స్ లాగా ఫాస్ట్ కటకటకటకటకటగా వెళ్ళిపోతా ఉంటుంది. సో స్లో మోషన్ కావాలనుకున్నప్పుడు మీరు 50 FPS కి వెళ్ళొచ్చు. 50 FPS పెట్టారనుకోండి, అప్పుడు మీకు ఇక్కడ స్లో మోషన్ సో 25 కి అంటే 50 FPS లో మిడ్ రేంజ్ ఆఫ్ స్లో మోషన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు XAVC HD ఫుల్ హెచ్డిలో మనకి రికార్డ్ అవుద్ది. దీనికి 25 MBPS డేటా రేట్ ఉంటుంది. 2x స్లో మోషన్ ఇక్కడ మీకు కనపడుతుంది చూసారా, అంటే 2 టైమ్స్ స్లో అవుతుంది. జనరల్ గా మనకి స్లో మోషన్ 50 FPS లేకపోతే 60 FPS అంటారు. 60 FPS ఎప్పుడు వస్తుంది అంటే NTSC రీజన్ లో ఉన్నప్పుడు వస్తుంది, పాల్ రీజన్ లో 50. ఓకే, ఇన్ కేస్ ఇంకా స్లో కావాలంటే మీరు 100 దాకా కూడా వెళ్ళొచ్చు. ఇన్ కేస్ మళ్ళా సరే ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇంకో పాయింట్ కూడా చెప్తాను. మరి క్విక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సేమ్ 25 FPS ఆ ఫ్రేమ్ రేట్ లోనే ఉంచుకొని క్విక్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ 2 FPS కానీ అలా పెట్టుకోండి, 1 కానీ 2 కానీ. అప్పుడు ఏంటంటే ఒక్కసారి మీరు ఒక ట్రైపాడ్ వేసేసేసి పెట్టేసేస్తే మీకు రికార్డ్ పెట్టేస్తే ఏంటంటే మీకు చాలా ఫాస్ట్ గా అవుతుంది. చూసి తెలుసు కదా, టైం ల్యాప్స్ అంటే మీకు ఆటోమేటిక్ గా ఉంటుంది, ఆ రేంజ్ అనమాట. సో సన్ రైజ్, సన్సెట్, ఫ్లవర్ ఇలా పుట్టేది స్లోగా గ్రాడ్యువల్ గా, అది సెకండ్స్ అంటే ఒక సెకండ్ కి 2 ఫ్రేమ్స్ తీసుకుంటుంది. మామూలుగా అయితే ఒక సెకండ్ కి 25 ఫ్రేమ్స్ తీసుకుంటుంది. సో అదనమాట తేడా. మొత్తానికి అదండి మెయిన్ గా. ఫస్ట్ టైం మీరు కెమెరా కొని ఎలా వాడాలో కన్ఫ్యూజ్ అయితే ఈ వీడియో చూడండి. అలాగే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి కూడా పంపించండి, వాళ్ళకి అర్థం కాక సరిగా క్వాలిటీ రావట్లేదు, ప్రొఫెషనల్ కెమెరా కొన్నా కానీ ఎలా వాడాలో తెలియట్లేదు అన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో మీరు ధైర్యంగా షేర్ చేయండి. మీరు కూడా నాలెడ్జ్ గెయిన్ చేయండి. మొత్తం కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదన్నా మిస్ అయితే కనుక మీరు ఒకసారి కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే ZV-E10 Mark 1 కానీ Mark 2 కానీ చిన్న మెన్యూలో చేంజెస్ ఉంటాయి తప్ప ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి, కొంచెం అడిషనల్ ఫీచర్స్. కాబట్టి సోనీ ZV-E10 సిరీస్ అంతా కూడా వస్తుంది, ఒక్కొక్క టాపిక్ అవన్నీ కూడా వస్తుంది మీకు. అంటే ఒక టీజర్ లాగా నెక్స్ట్ వీడియో కానీ ఏదైనా నేను చెప్పేది ఎలా అంటే కొన్ని షార్ట్ లిస్ట్ లాగా, షార్ట్ కట్స్ లాగా పెట్టుకొని డైరెక్ట్ గా వెళ్ళడానికి ఇక్కడ ఫంక్షన్ మెన్యూ అని ఉంటుంది. సో ఈ ఫంక్షన్ మెన్యూలో కూడా మీరు కొన్ని సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో రానున్న వీడియోస్ అన్ని కూడా నేను ఒక్కొక్క టాపిక్ గురించి డీటెయిల్ గా చెప్తాను. ఇది జనరల్ గా మనకి ఒక మంచి క్వాలిటీ వీడియోస్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఎట్లా మనం సెట్ చేసుకోవాలనేదే ఈ వీడియో మాత్రమే. కాబట్టి నెక్స్ట్ మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, అండ్ షేర్ చేయండి ఎవరికైనా అవసరం అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ కిషోర్ మార్సెట్టి. కీప్ వాచింగ్ KM Creative Zone. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.